మీరు 2-3 వీక్స్ తర్వాత వచ్చారు. సో వి వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంత అంటే ఇక్కడికి రావడానికి నాకు కొంచెం అవరోధం ఏర్పడింది. అంటే ఒక అవకాశాలు నాకు దొరకకుండా అయిపోయింది అర్థం ఇక్కడ రావడానికి. ఈరోజు యాక్చువల్గా డ్యూటీ చేసుకొని మరీ డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డ్యూటీ ఐ కేమ్ హియర్ డైరెక్ట్లీ. సో దేవునికి స్తోత్రం. నాకు ఇటీవలి కాలంలో ఈ 3-4 డేస్ బ్యాకే ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే నేనేదో పని మీద ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ పని అక్కడ ఎవరికో ఒక పని అప్పచెప్పి మళ్ళీ వచ్చినాను. రిటర్న్ వస్తుంటే ఏమవుతుందంటే ఈ చెయ్యి ఈ కాలు, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ నడవడానికి వీలు కాకుండా అయిపోతుంది. అది మిస్డైరెక్ట్ చేస్తుంది అర్థం. ఎవడు? శత్రువు అంటే ఏంటి? అపవాది, సైతాన్. అది నాకు గమనించాను. నేను గమనించి యేసు రక్తమే జయం అనుకుంటా వస్తున్నాను. అయినా కూడా అది ఎక్కడైతే ఈ టెంపుల్స్ ఉంటాయి, మార్గ మధ్యంలో టెంపుల్స్ ఉంటాయి కదా వాళ్ళ అక్కడ ఇంకెక్కువ అవుతుంది. అటువంటి ఇబ్బంది అవుతుంటే ఇంకా యేసు రక్తమే చేయమనుకుంటున్నాను, దాన్ని బంధిస్తున్నాను. అయినా కూడా నాకు కంట్రోల్ అవుతలేదు అది. అయితే ఒక చోట ఆగి ఇమ్మీడియట్గా మా ఎల్డర్ బ్రదర్కు, మా వదినకు ఫోన్ చేశాను. ఇద్దరికి ఫోన్ చేసి కైండ్లీ సపోర్ట్ మీ విత్ యువర్ ప్రేయర్ అని చెప్పేసి వాళ్ళతో నేను రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఈ సిచ్యువేషన్ వారికి చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. ఇమ్మీడియట్గా ప్రార్థన చేసినప్పుడు అది ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనది జీవం కలిగిన దేవుడు కనుక మన ప్రార్థన స్పాట్లో వింటాడు అన్న సత్యము మనము అక్కడ గుర్తెరగాల. అదొకటి అండర్లైన్ చేసుకోండి మన మైండ్లో. ఎందుకంటే జీవం కలిగిన దేవునికి మనం కలిగి ఉన్నాం. సో ఈజ్ ఏ లివింగ్ గాడ్. కాబట్టి మనము ఎంతో అదృష్టవంతులం. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. యాక్చువల్లీ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి సహాయం చేస్తాడు. అట్లా ఆ క్షణంలోనే నన్ను ఆదుకున్న ఆ దేవునికి మీ సంఘం అందరి ముందర కూడా దేవునికి స్తోత్రం చెప్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఇంకెవరైనా ఉంటే కూడా వచ్చి చెప్పొచ్చు their testimonies. Even the youngsters can come and share their experiences. Lakshmikant also shared, I think, in the past some testimony. Yeah, please come. And he got the gist of it, I think. No? He had some problem in his Ebenezer brother. Yeah. So he asked somebody to pray for his sudden problem in his hand and leg. Yeah, some kind of a paralytic stroke indication. So he immediately asked somebody to pray, and immediately his prayers were answered, and that got healed. And he is back with us and he is praising God for us, and he also witnessing that we have a living God. On the spot we get the solutions sometimes. Praise Lord, everyone. Actually, I'm here to give one testimony. It happened few days back.
I lost my certificates. That was in the bus. Actually, I went somewhere. My papa sent me to some place with my certificates. Okay, I went and I submitted and I came back. So while coming, I just forgot in the bus. I don't know which bus it is. 2 buses have changed. I don't know. I was thinking the one is a very far away place bus. I don't know how to catch that and then get back my certificates. Really don't know. I felt I was near to my home and I called my papa. Papa, I lost my certificates. He was also he got panicked. Oh God, what certificates you lost? All certificates. What is this? And he's coming. He was on the way to pick me up. So what happened? I was thinking, God, what is this? God, what you're doing? What you're doing? You can please. Why can't you help me? I was thinking in my heart like that. See, what is this? Immediately I got a call from a conductor, lady conductor, seriously. And she said, your certificates are with me, come and collect. So and so place, she said. It was near to my home, 20 minutes. Yeah, to the bus depot is there, Haitna bus depot, that was. So I went there along with my dad and I took my certificates. Nothing was, not even a single paper went off. Everything was submitted very carefully to me. So this is the wonder miracle God has done in my life. All glory to Jesus. Yeah, praise God that you have been helped by God through the conductor. May not be a Christian, but I hope you could have shared the message with her. Did you try? Because these days it's very difficult to share the messages, but they also feel happy because you have given them an opportunity to help you in the real sense, yeah. So God makes things in a way that even other people, He creates situations so that we can meet new people and share our feelings. Yeah. యాక్చువల్లీ సిస్టర్ ఒక సర్టిఫికెట్స్ పొడగొట్టుకున్నారు. అంటే ఫోన్ పోతేనే మనం చాలా కింద మీద అయిపోతుంటాము, బట్ సర్టిఫికెట్స్ ఆఫ్ అవర్ ఎంటైర్ ఎడ్యుకేషన్ కెరియర్ వెళ్తే మనం చాలా షేక్ అయిపోతాము. తను 2 బస్సుల్లో ట్రావెల్ చేసింది. ఏ బస్సులో తను సర్టిఫికెట్స్ మర్చిపోయిందో తెలీదు, బట్ షీ వాజ్ ప్రేయింగ్ టు గాడ్. బట్ విదిన్ 1 hour or 2 hours, अच्छा 1 minute 2 minutes है ना, ओके. So 1 or 2 minutes లో she gets a call from a conductor. ఆ బస్ కండక్టర్ ఎవరైతే తన ఆ ప్యాకెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉండేనో అది తీసుకొని మరి తనకు ఫోన్ చేయడం జరిగింది. ఐ థింక్ యువర్ ఫోన్ నెంబర్ ఈస్ దేర్ ఆన్ దట్. అచ్చా, ఓకే. యువర్ రెజ్యూమే హెల్ప్డ్ టు గెట్ బ్యాక్ ద, సో యూజువలీ రెజ్యూమేస్ హెల్ప్ యూ టు గెట్ జాబ్స్, but this resume help you to get back all your certificates. Anyway, praise God. So with this we will conclude our service. Now we'll have our fellowship breakfast. Okay, sister Veronica, sisters. ప్రైజ్ ద లార్డ్ చర్చ్. మరి ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి. మరి ప్రతిరోజు నా ప్రార్థనలో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ మన సంఘం గురించి ప్రతిరోజు నా ప్రార్థనలో ప్రతి ఒక్క చైర్లో కూర్చునే వారిని పేరు పేరున నేను జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తూ ఉంటాను. మరి గత వారము నేను ఆంటీ గారు కలుసుకున్నప్పుడు నేను మరి ఎబినేజర్ బ్రదర్ రావట్లేదు, మరి ఇంకా మన చర్చ్కి ఇంకొక అతను వస్తాడు మన ప్రతి సండే, తను ఈ వైరింగ్ అదంతా కూడా ర్యాప్ చేయడంలో హెల్ప్ చేస్తారు. పేరు మరి నాకు గుర్తు, అబ్రహాం. వారు రావట్లేదు, మరి ఇంకా ఇద్దరు ఎవరో రావట్లేరు అని ఆంటీ గారితో అన్నాను. ఆంటీ ప్రేయర్ చేయాలంటే వాళ్ళు రావట్లేదు, మరి వాళ్ళని గురించి నేనైతే ప్రార్థిస్తున్నా, మీరు కూడా ఒకసారి ప్రార్థించండి, వాళ్ళు రావాలి సంఘానికి. ఎందుకంటే మనం సంఘం కొద్దిమందిమే కానీ ప్రశస్తమైన సంఘం అనేది.
మరి సంఘంలో ఒక్కొక్కరు రాకుండా ఉంటే సంఘం చిన్నగా అయిపోతుంది అని నేను అడిగితే ఆంటీ మరి వారికి ఏం ప్రాబ్లం ఉందో మనం ప్రార్థన చేద్దామన్నారు. మరి ఈరోజు ఎబినేజర్ బ్రదర్ వచ్చినందుకు దేవునికి వేలాది వేలాది వందనాలు. తనకు ఎటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దేవుడు మరి నా మనసులో నేను గట్టిగా నమ్ముచున్నా తన కొరకు స్పెషల్గా నేను ప్రార్థించాను కాబట్టి ఈరోజు తనని ఈ మందిరంలో చూడగలుగుతున్నా. ప్రొద్దున ఆటోలో నేనున్న బ్రదర్ గారు అక్కడ రోడ్ క్రాస్ అవుతున్నాను, అప్పుడే నేను దేవునికి థ్యాంక్స్ చెప్పిన, దేవ నా ప్రార్థనను ఆలకించును, బ్రదర్ని మందిరానికి రప్పిస్తున్నావు అని. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. So we are very fortunate to have our church members who are praying day in and day out all through the week. So they are praying for our well-being. సో మన బాగోగుల గురించి ప్రేయర్ చేసే పెద్దలు మన సంఘంలో ఉన్నారు కాబట్టి మనం దానికి ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ గాడ్. మనం చాలా బిజీ వర్క్స్లో వెళ్ళిపోతున్నాము అండ్ ఆ వర్క్స్లో మనం మర్చిపోవచ్చు ఒకరినొకరు. బట్ కొంతమంది మన చర్చ్ ఎల్డర్స్ చెప్పండి బ్రదర్. చర్చ్ ఎల్డర్స్, చర్చ్ పాస్టర్స్, అంకుల్, ఆంటీ వీళ్ళు మన గురించి నిత్యము ఆ వారం అంతా కూడా ప్రేయర్ చేస్తున్నారు. మనం తిరిగి మళ్ళీ ఈ ప్లేస్కు వచ్చి మనం దేవుణ్ణి ఆరాధించాలని. సో ప్లీజ్ కమ్ టు ద చర్చ్ ద రైట్ టైం రెగ్యులర్లీ. ఎందుకంటే ఆంటీ ఈజ్ ప్రేయింగ్ ఎర్నెస్ట్లీ ఫర్ ఆల్ యువర్ స్పిరిచువల్ నీడ్స్ అండ్ అదర్ నీడ్స్ ఆల్సో. సో నీడ్స్ అనే కాదు, ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద వే ఆంటీ టీచర్స్ నాకైతే చాలా ఇష్టం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అంకుల్, ఆంటీ, ద వే దే ప్రజెంట్ ద వర్డ్ బిఫోర్ అస్, ఐ థింక్ ఇట్ ఈస్ రియలీ టచింగ్ అవర్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ అండ్ మేకింగ్ అవర్ లైఫ్స్ డిఫరెంట్. సో బ్రదర్ మీరు చెప్తారా? సో ఐ థింక్ విల్ కంక్లూడ్ విత్ దిస్. బ్రదర్ వాంట్స్ టు షేర్ సమ్. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. మీరు ఇంగ్లీష్లో చెప్పండి. ఓకే ఈ వాంట్స్ టు షేర్ సమ్ స్మాల్ దిస్ థింగ్. ఏంటంటే ఇది మనది అటే వెళ్ళండి, అటే వెనక్కి వెళ్ళండి. ఓకే, మన ఈ సంఘము చిన్న సంఘమే. అవర్ గ్యాదరింగ్ మే బి వెరీ స్మాల్, దిస్ చర్చ్, అయినప్పటికీ ఇట్ ఈజ్ చాలా బలమైన, శక్తివంతమైన స్పిరిచువల్ గైడెన్స్లో మనం నడిపింపబడుతున్నాము. ఈ చర్చ్ మనం ఏదో చిన్న నంబర్స్ ఉన్నాయని మనము అనుకోకూడదు. సో ఈ చర్చ్ దో ఇట్ లుక్స్ స్మాల్ ఆర్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ స్ట్రెంగ్త్ numbers. So we should not be discouraged because we are led by the living God and with a powerful word of God. So we should not be discouraged. మన దైవ సేవకులు, సేవకురాలు స్పిరిచువల్గా వారు మనల్ని ఎంతగానో తల్లిదండ్రిగా మనల్ని చక్కగా ఒక మార్గంలో నడిపిస్తున్నారు ఆయన కృప వల్ల. So our pastor, uncle and auntie, they are leading us in a very right way as per the word of God. So we should be thankful to them. ఇప్పటి వరకు నేను ఫేస్ చేసిన, అంటే 2021 నుంచి ఈ యొక్క సంఘానికి నేను పరిచయస్తుడయ్యాను. So right from 2021 I have been introduced into this church and I am coming to this church regularly. ఆ కాలం నుంచి, ఆ సంవత్సరం నుంచి స్టెప్ బై స్టెప్ నేను వేస్తున్న ప్రతి అడుగును మరి మేడం గారికి చెబుతూ, all through these years my visit to this church have been sharing my struggles in my life with pastor auntie. వాళ్ళ యొక్క ప్రేయర్ఫుల్ గైడెన్స్ ద్వారా నేను నడిపింపబడుతున్నాను. So by their prayerful guidance I am being led in my life. అండ్ ప్రేయర్ఫుల్ సపోర్ట్ ఆల్సో ఐఎమ్ టేకింగ్. ప్రేయర్ఫుల్. ఆ విధంగా నేను ఈ యొక్క సంఘంలో బలము అనేది కొంత నేను గ్రహించాను. సంఘంలో బలము ఉండాలి, కాంగ్రిగేషన్ కాదు ఇంపార్టెంట్. సో కాంగ్రిగేషన్ చిన్నదైనప్పటికీ శక్తివంతమైనదిగా
మరి నాకు ఇక్కడ తోచింది కాబట్టే ఇది ఇప్పటికీ ఇది ఇంకా కొంచెం దూరమే అయిపోయింది నాకు. కొత్తపేట నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం దూరము, స్టేషన్ దగ్గర ఈ రూట్ బస్సెస్ తక్కువ. సో అయినప్పటికీ రాగలిగాను, దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం, సిస్టర్ పెరీరా అంటే ఈ బిల్డింగ్ మేబీ ఓనర్ అయి ఉండొచ్చు వాళ్ళు, నాకు తెలియదు, అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని. మేట్రన్గా పనిచేసేవారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో, మా అమ్మ కొలీగు. ఆ విధంగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు హాలిడేస్లలో, సమ్మర్ హాలిడేస్లలో మా అమ్మతో పాటు వెళ్ళేవాడిని. ఓకే. అక్కడ ఆమె పరిచయం, అట్లా తెలిసింది. Okay. Brother has a historical bonding with this place, he says, like Sister Pereira worked with his sister. మా Mother, మదర్ ah? సిస్టర్ Okay. అగస్టిన్. సిస్టర్ అగస్టిన్ అని వాళ్ళ మదర్ గారితో పనిచేశారట. సో ఈ చర్చ్కు రావడం గతంతో పోలిస్తే, సారీ, ఈ చర్చ్కు, దిస్ చర్చ్, కమింగ్ టు దిస్ చర్చ్ ఈజ్ బిట్ డిఫికల్ట్ ఫర్ మీ బికాజ్ ద ప్రీవియస్ లొకేషన్ వాజ్ వెరీ నియరర్ టు the Secunderabad station where the direct buses will be available, but this location is bit far. But the historic bonding once again brought me here and brought my memories alive. And this church, though it's small, I am very much moved, but we should not be carried away by the numbers of the church, because the God is very powerful in this four walls of this church, and we are being powerfully led by powerful pastors of this church, so we should not be discouraged. Yeah. Thank you చెప్తున్నారు. So definitely, actually, even I share this testimony with my children and my wife also, because I have been coming regularly to this church over a period of 1 year, and pastor auntie has made everybody a preacher here almost. I never thought that I will preach. Before that, my daughter came up here and she gave the sermon, and Shalom and many of the youngsters. So auntie, don't think that we don't have numbers. So you are creating spiritual leaders so that they will go to a places where they will preach the word of God to wherever they reach from here. So this place already, I think, Sister Anila and Sister Shirley, they are also being used by God in for the extension of His kingdom in some way or the other. So let not, we are praying for the numbers to increase, no doubt, but the numbers should not be like the church of the Corinthians, which you have preached today. I think the number is not important. The presence of God and the way we are led is important. Anyway, thank you. We conclude here by this way.